బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్పూర్లో 2 రైళ్లు ఢీకొట్టుకున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గూడ్స్ రైలుని కోర్బా ప్యాసింజర్ రైలు అయితే ఢీకొట్టింది. జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాద ఘటనలో 6 మృతి చెందగా 25 మందికి పైగా తీవ్ర గాయాలైతే అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనైతే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది అధికారులు కూడా చేరుకున్నారు. సహాయక చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది చెప్తున్నటువంటి మాట, దేశంలో ఏం జరుగుతోంది? నిన్న ఘోర ప్రమాద ఘటనని తెలంగాణలో జరిగినటువంటి ఘోర ప్రమాద ఘటనను మర్చిపోకముందే సాయంత్రం రాజస్థాన్లో చోటు చేసుకున్నటువంటి మరో టిప్పర్ ఘటన గురించి కూడా మర్చిపోకముందే రోడ్డు ప్రమాదాలు ఈ విధంగా జరుగుతున్నాయని భయాందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి ప్రమాదం, ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలుని ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ప్రమాదకరమైనటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి యూటీవీ స్క్రీన్ మీద ప్రమాద ఘటన ఏ విధంగా జరిగిందనే దానికి సంబంధించి కూడా ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు పైకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 6 అయితే చనిపోయారు, 25 మందికి పైగా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, నిన్న జరిగినటువంటి ప్రమాదం నుంచి తేరుకోకముందే మరోసారి ఛత్తీస్గఢ్లో చోటు చేసుకున్నటువంటి రైలు ప్రమాద ఘటన, రైల్వే శాఖ ఏం చెప్తోంది దీనికి సంబంధించి? గతంలో కూడా సరే, ఎవరి నిర్లక్ష్యం అనే సంగతి పక్కన పెడితే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది. పదుల సంఖ్యలో కూడా రైల్వే శాఖ మళ్ళీ మేలుకోలేదు, ఇంకా మొద్దు నిద్ర వీడలేదు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘోర ప్రమాదం అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత వారం 10 రోజులు దాదాపుగా 2 వారాల నుంచి కూడా దేశంలో ఎక్కడో చోట ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. మొన్న కర్నూలు బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా రాజస్థాన్ లో ప్రమాదం జరిగింది. అక్కడ కూడా దాదాపు 15 నుంచి 20 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇక నిన్న మనం తెలంగాణలో చూస్తే చేవెళ్లలో భారీ రోడ్డు ప్రమాదం కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అది జరిగిన కాసేపటికే మద్యం సేవించినటువంటి ఒక ట్రక్ డ్రైవర్ రాజస్థాన్ లో 20 మంది ప్రాణాలను బలి తీసుకున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు ట్రైన్ ప్రమాదం జరిగింది. ఈ ట్రైన్ ప్రమాదంలో 6 ప్రాణాలు కోల్పోయారు. అసలు ఈ ట్రైన్ ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. కోరాబా ప్యాసింజర్ రైలు గూడ్స్ ట్రైన్ ను జైరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఢీకొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 6 ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది, అంటే దాదాపు 25 నుంచి 30 మంది తీవ్రంగా గాయపడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సమాచారం ప్రకారం, అంటే రైల్వే అధికారులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే కూడా రైల్వే సిబ్బంది అలాగే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను అయితే ప్రారంభించారు. ఇక దీని కారణంగా కొన్ని రైళ్లను కూడా రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది. వాస్తవానికి ఆ రూట్ అంతా కూడా, అంటే బిలాస్పూర్ కట్ని ఈ రూట్ లో జరిగింది. ఈ రూట్ మొత్తం కూడా బిజీగా ఉంటుంది. ఎక్కువగా రద్దీగా ఉండే రైళ్లు, అంటే నార్త్ ఇండియాకి వెళ్లే రైలు కానీ, ఇటు సౌత్ నుంచి నార్త్ కి వెళ్లే రైళ్లు కానీ, అలాగే అటు మహారాష్ట్రలోని కొన్ని కీలక ప్రాంతాలకు వెళ్లే రైలు, బీహార్ వెళ్లే రైలు కానీ, అవన్నీ కూడా ఆ రూట్ లోనే వెళ్లే పరిస్థితి ఉంది. అక్కడ ఈ ప్రమాదం జరగడంతో భారీగా ట్రైన్లను కూడా రద్దు చేసిన పరిస్థితి ఉంది. కారణం ఏం చెప్తున్నారు? ప్రమాదానికి గల కారణానికి సంబంధించి, అంటే సిగ్నలింగ్ ప్రాబ్లం అంటున్నారు, లేకపోతే టెక్నికల్ ఇష్యూ అంటారా, లేకపోతే ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? సిగ్నలింగ్ ప్రాబ్లం కారణంగానే ప్రమాదం జరిగింది. అయితే ఆ గూడ్స్ రైలు అక్కడ ఆగి ఉంది, అంటే మరో ముందుకు వెళ్ళడానికి, అంటే అదే రూట్ లో మరిన్ని రైళ్లు క్రాస్ అయ్యే అవకాశం ఉండటంతో అక్కడ ఈ గూడ్స్ ట్రైన్ ఆపుంచారు. ఆ సమాచారాన్ని ఇది ఏదైతే ట్రైన్ ఢీకొట్టిందో, ఈ ప్యాసింజర్ ట్రైన్, ఆ ట్రైన్ వీళ్ళకి లోకో పైలట్లకి సరైన సమాచారం ఇవ్వలేదు. సిగ్నలింగ్ వ్యవస్థ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ ప్రమాదం జరిగిన సమయంలో ట్రైన్ వేగం అనేది తక్కువగా ఉండటంతోనే అంటే ప్రాణ నష్టం కాస్త తక్కువగా ఉందనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ముందు బోగీలు మాత్రం, అంటే ఇంజిన్ అనుకున్న 1-2 బోగీలు మాత్రం ఈ ప్రమాదంలో ఇబ్బంది పడినట్టు తెలుస్తుంది. ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులే కాస్త ఎక్కువగా గాయపడినట్లు కూడా సమాచారం ఉంది. సుమారు ఆ ప్రాంతంలో ఎన్ని రైళ్లు వెళ్లేటువంటి అవకాశం ఉంది? ఎన్ని రైళ్లు రద్దయ్యాయి వెంకట్? దానికి సంబంధించి ఏమైనా చెప్తుందా రైల్వే శాఖ? దాదాపు ఆ రూట్ లో, అంటే ఆ రైల్వే రూట్ లో దాదాపు ప్రతిరోజు 20 నుంచి 30 ట్రైన్ల వరకు వెళ్తాయి అనేది అధికారులు చెప్తున్నమాట. అలాగే మరికొన్ని గూడ్స్ రైళ్లు, అంటే ప్యాసింజర్ రైళ్లు 20 నుంచి 30 ట్రైన్ల వరకు వెళ్తాయి. గూడ్స్ రైళ్లు ఎక్కువగా వెళ్లే రూట్ అది. అలాగే ప్యాసింజర్ ట్రైన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా సరుకుల రవాణా ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అంటే మధ్యప్రదేశ్ కానీ, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇవన్నీ కూడా, అటు బీహార్ కానీ, ఈ రైలు రూట్ అయితే అత్యంత కీలకమైన రైలు రూట్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఆ ట్రైన్లన్నింటినీ కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా ఆ ట్రైన్లన్నింటినీ కూడా రద్దు చేశారు. ప్రస్తుతానికైతే ప్రమాదం జరిగినటువంటి బోగీలను తొలగించి వేరే ఇంజిన్ తీసుకొచ్చి ప్రస్తుతం అక్కడ ఆగి ఉన్నటువంటి బోగీలను మరో ప్రాంతానికి తరలించి ట్రైన్ రూట్ అయితే క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతుంది.
ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. తప్పెవరిదైనా కానివ్వండి, మూల్యం చెల్లించుకునేది మాత్రం ప్రజలు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో జరుగుతున్నటువంటి ఘోరాలు నిన్న తెలంగాణలో చోటు చేసుకున్నటువంటి పరిణామం కావచ్చు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి రైల్వే ప్రమాదం కావచ్చు. ఆగి ఉన్నటువంటి గూడ్స్ ట్రైన్ని ప్యాసింజర్ ట్రైన్ స్లోగానే ఉంటుంది కాబట్టి, నిదానంగా ఉంది కాబట్టే ఆ స్థాయిలో తక్కువ స్థాయిలో అక్కడ ప్రాణ నష్టం అనేది చోటు చేసుకుంది. అదే వేగంగా ఒకవేళ ఎక్స్ప్రెస్ కానీ ఆ రూట్లో వచ్చి ఉంటే ఊహకందని ప్రాణ నష్టం, ఊహకందనటువంటి ప్రమాద తీవ్రత అక్కడ చోటు చేసుకుంది అనేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం విజువల్లో చూస్తున్నాం, యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. నిదానంగా ఉంది కాబట్టి అక్కడ డ్యామేజింగ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాణ నష్టం కావచ్చు, గాయాల పాలైనటువంటి వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందనేటువంటి మాట. మామూలుగా ప్రమాదాల్లో మనం చూస్తూ ఉంటాం, రైల్వే ప్రమాదాల్లో భోగిలన్నీ కూడా చిత్తుగా పడిపోవడం కానీ, లేకపోతే నుజ్జునుజ్జైపోవడం కానీ జరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వేగం తక్కువగా ఉండడంతో ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలుని ఢీకొట్టినటువంటి నేపథ్యంలో ప్రాణ నష్టం కావచ్చు, గాయాల పాలైనటువంటి వారి పరిస్థితి అయితే విషమంగానే ఉందనేటువంటి మాట చెప్తున్నారు. తక్కువ ప్రాణ నష్టం, తక్కువగా కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి వారి సంఖ్య అయితే నమోదైందనేటువంటి మాట. ఎవరిదైనా కానివ్వండి తప్పు, మూల్యం చెల్లించుకునేది మాత్రం ప్రజలు. చిన్న సిగ్నలింగ్ లోపం కావచ్చు, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, అక్కడ సిగ్నలింగ్ విషయంలో అధికారులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ప్రమాద తీవ్రత అయితే మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి చనిపోయినటువంటి వారి కుటుంబాలకి వీరు సమాధానం చెప్పగలరా, బాధ్యత వహిస్తారా అంటే చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్స్గ్రేషియా ఇచ్చి. ఈ నేపథ్యంలో ప్రమాదాల తీవ్రతను నివారించాల్సినటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలోనే ఈ విధంగా చోటు చేసుకుంటుందంటే ఇంకా దేనిని నమ్మాలి, ఏ వెహికల్లో వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలనేటువంటి కొన్ని ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఏం జరుగుతుందనేటువంటి ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఎందుకు ఈ విధమైనటువంటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఒక్క తెలంగాణలోనో లేకపోతే రాజస్థాన్లోనో కాదు, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ప్రమాదాల తీవ్రత పెరిగిందనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. దీన్ని అపశకునంగా కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి అనంటే అసలు రోడ్డు మీదకి వెళ్ళగలమా, దేంట్లోనైనా సరే ప్రయాణం కొనసాగించగలమా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గూడ్స్ రైలు అలాగే ప్యాసింజర్ రైలు డ్యామేజ్ అయినటువంటి తీవ్రతను కూడా మనం చూస్తే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అక్కడ 6 చనిపోయి 25 మందికి పైగా గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. వారిని ఇమీడియట్గా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఆ రూట్లో ఎప్పుడు కూడా 20 నుంచి 30కి పైగా రైళ్ళు అయితే తిరుగుతూ ఉంటాయి. అలాగే గూడ్స్ రైళ్లు ఎక్కువగా వెళ్తుంటాయి అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి అయితే ఇప్పటికీ రైల్వే అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఈ అంశానికి సంబంధించి కారణాలని క్లియర్గా స్పష్టం చేసేటువంటి అవకాశం అయితే ఉంది. बाप रे कितना बड़ा हादसा. ఛత్తీస్గఢ్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ని యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం విజువల్ రూపంలో. ఇక బిలాస్పూర్లో 2 రైళ్లు ఢీకొన్నటువంటి భయంకరమైనటువంటి ఘటన, ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గూడ్స్ రైలుని కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొట్టినట్లుగా కూడా తెలుస్తోంది. జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో 6 మృతి చెందగా 25 మందికి పైగా తీవ్ర గాయాల పాలైనట్లుగా అక్కడికి చేరుకున్నటువంటి అధికారులైతే ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. 25 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉందనేటువంటి మాట. మృతుల సంఖ్య అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే అధికారులు వచ్చారు. ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది అధికారులు చేరుకొని సహాయక చర్యలను అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ 25 మందిని ఇమ్మీడియట్గా కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఆ ప్రాంతంలో రైళ్ల రద్దీ రాకపోకలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా బోగీల్ని తొలగించి, ఆ డ్యామేజ్ అయినటువంటి బోగీల్ని తొలగించి మరొక ఇంజన్కి అయితే దాన్ని కనెక్ట్ చేసి రాకపోకల్ని పునరుద్ధరించేటువంటి పరిస్థితుల్లో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఇక సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తీవ్ర గాయాల పాలైనటువంటి వారిలో కొందరి పరిస్థితి అయితే విషమంగా ఉందనేటువంటి సమాచారం.